ఈ అమ్మాయి మైనరు, ఈ అమ్మాయి తల్లి ఫిర్యాదుదారు. నిజంగా మెడకాయ మీద తలకాయ ఉన్న పోలీసులు కానీ ఈ బాధితురాలికి న్యాయం చేయాలనుకున్న ఏ పోలీస్ అధికారి అయినా కూడా వెంటనే మెజిస్ట్రేట్కి కాల్ చేసి, సార్ ఇద్దరు విక్టిమ్స్ వచ్చిండ్రు, ఆ తల్లి బిడ్డల స్టేట్మెంట్ అర్జెంటుగా రికార్డ్ చేయాలి, దయచేసి మా మహిళా పోలీస్ అధికారులందరినీ కూడా పెట్టిస్తాము, మీరు దయచేసి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పాలిగా. ఇప్పటి వరకు ఆ తల్లి చెప్తుంది, నా దగ్గరికి ఏ పోలీస్ ఆఫీసర్ కూడా అప్రోచ్ అవ్వలేదు వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని అని అంటున్నారు. ఏంటి డీజీపీ గారు, మరి ఇదేనా మీరు కొత్తగా వచ్చారు, మీరు కొత్తగా వస్తే పోలీసింగ్ కొత్తగా మారుతుంది అనుకున్నాం, మరి ఎందుకు డీజీపీ గారు ఆ తల్లి దగ్గరికి, డీజీ ర్యాంకులో ఉన్నారు ఆఫీసర్లు, ఇప్పుడు మహిళా అధికారులు మంచి రెప్యుటేషన్ ఉన్న అధికారులు ఉన్నారు. డీజీపీ ర్యాంకులో ఈ రాష్ట్రంలో ఎంతోమంది మహిళా అధికారులు సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. కొంతమంది ఉమెన్ సేఫ్టీ, కేసీఆర్ గారి సమయంలో డైరెక్టర్ జనరల్ ఉమెన్ సేఫ్టీగా కూడా పనిచేసిన గొప్ప గొప్ప పేరున్న అధికారులు ఉన్నారు. దయచేసి వాళ్ళ అందరినీ కలిపి ఒక సిట్ వేయండి కదా, సిట్ వేసి అర్జెంటుగా వాళ్ళను ఆ బాధితురాలు ఇంటికి పంపించండి కదా డీజీపీ గారు. ఎందుకు పంపించడం లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి బండి సంజయ్ని కాపాడాలనుకుంటున్నాడు. బండి సంజయ్ రేవంత్ రెడ్డిని కాపాడాలనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి చేసే కుంభకోణాలన్నీ సిబిఐ ఈడీలు రాకుండా బండి సంజయ్ కాపాడుతూ ఉన్నాడు, కిషన్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు. అందుకొరకు బండి సంజయ్కి ప్రాబ్లం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి బండి సంజయ్ని కాపాడాలనుకుంటున్నాడు. కాబట్టే ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆయన రేవంత్ రెడ్డి గారు డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చినట్టుగా మేము అనుకుంటున్నాం. లేకపోతే మీరు సిట్ వేయండి కదా, మీరు సిట్ వేసి మరి డీజీపీ ర్యాంకులో ముగ్గురు నలుగురు మహిళా అధికారులు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, మంచి రెప్యుటేషన్ ఉంది వాళ్ళకు. అదేవిధంగా మీకు ఒక కమిషనర్ పోలీసు కూడా మహిళనే ఉన్నారు, వాళ్ళందరినీ పంపించి ఒక సిట్ వేసి అర్జెంటుగా అమ్మాయి దగ్గర పంపించి మీరేమైనా చేయండి, నిందితుడు జైలుకు పోవాలంటే ఒక్క నిమిషం ఆనంద్ గారు, ఒక్కటే నిమిషం. మనందరం కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేసినాం. ఒక్కటే నిమిషం నిజంగా మీరు తలుచుకుంటే 2 నిమిషాల్లో ఆ పిల్లగాడు అజ్ఞాతం నుంచి బయటకు వస్తాడు. కానీ మనం తలుచుకోవడం లేదు కాబట్టి ఆయన రేపు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తాడు, ముందస్తు బెయిల్కి అప్లై చేస్తాడు, బరాబర్ వస్తుంది. ఎందుకంటే మీరు పెట్టినవి సెక్షన్ 11 చిన్న చిన్న కేసులు పెట్టిర్రు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల శిక్ష. అందుకొరకు అర్జెంటుగా దీంట్లో 164 అంటే 183 బిఎన్ఎస్ఎస్ 164 సిఆర్పిసి స్టేట్మెంట్ అర్జెంటుగా రికార్డ్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం,